పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం మాచవరంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అనుమానంతో భర్త దారుణంగా హత్య చేశాడు. బంధువుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో భార్యను హతమార్చిన భర్త వెంకటేశ్వర్లు ద్విచక్ర వాహనంపై మృతదేహాన్ని తీసుకుని వెళ్లి బాపట్ల జిల్లా సంతమగులూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. బాపట్ల జిల్లా సంతమగులూరు మండలం ఏల్చూరుకు చెందిన అల్లడి వెంకటేశ్వర్లు పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం మాచవరానికి చెందిన ఓ మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2 పిల్లలు. దాదాపు 10 ఏళ్లు సంతోషంగా జీవించారు. భార్య బంధువుతో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో వెంకటేశ్వర్లు తరచూ భార్యతో గొడవ పెట్టుకునేవాడు. భార్య బంధువుపై ఫిర్యాదు చేసి పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చేలా చేశాడు. ఈ నేపథ్యంలో అభిప్రాయ భేదాలు పెరగడంతో భార్య పుట్టింటికి వెళ్లి ఒంటరిగా ఉంటోంది. వినుకొండలో బేకరీ దుకాణంలో పనులు చేసుకుంటూ ఉంటోంది. పిల్లలు భర్త వెంకటేశ్వర్లు దగ్గరే ఉంటున్నారు. ఈ క్రమంలో భర్త వెంకటేశ్వర్లు శనివారం సాయంత్రం భార్య పుట్టింటికి వెళ్లి ఆమె తాలూకు బంగారం ఇస్తానని చెప్పి నమ్మించాడు. ఆదివారం ఉదయం ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని ఊరి శివారుకు వచ్చిన తరువాత గొంతు నులిమి చంపాడు. అనంతరం మృతదేహాన్ని సంతమగులూరు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాడు. వెంటనే సంతమగులూరు పోలీసులు ఆమెను సంతమగులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా వైద్యులు ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. రొంపిచెర్ల పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.